రామపురం అనే ఒక అందమైన గ్రామంలో రాధిక అనే చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి నివసించేది. రాధిక చాలా బుద్ధిమంతురాలు. అంతకంటే మిన్నగా తను చాలా పొదుపుగా ఉండేది. చిన్నప్పటి నుండే రాధికకు ఒక మంచి అలవాటుండేది. బంధువులెవరైనా ఇంటికి వచ్చినప్పుడు ప్రేమతో ఇచ్చే 10, 20 రూపాయలను తను వృధా చేయకుండా ఒక మట్టి హుండీలో దాచుకునేది. స్కూల్ దగ్గర తోటి పిల్లలందరూ కుర్కురేలు, చాక్లెట్లు మరియు రంగురంగుల బొమ్మలు కొనుక్కుంటుంటే రాధిక మాత్రం ఆ ఆశలకు లొంగేది కాదు. ఈరోజు నేను తినే చిరుతిండి కంటే రేపు నాకు అవసరమయ్యే పొదుపు ముఖ్యం అని మనసులో అనుకుంటూ తన దగ్గర ఉన్న ప్రతి నాణేన్ని జాగ్రత్తగా దాచుకునేది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ రాధిక హుండీ బరువుతో పాటు తన నమ్మకం కూడా పెరుగుతూ వచ్చింది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. హఠాత్తుగా రాధిక తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబం మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. ఆయన్ని వెంటనే పట్టణంలోని పెద్ద హాస్పిటల్లో చేర్పించారు. తండ్రి ప్రాణాలను కాపాడటం కోసం ఇంట్లో ఉన్న పొదుపు మొత్తం ఖర్చయిపోయింది. ఒక దశలో డాక్టర్లొచ్చి ఇంకా కొంత మొత్తం చెల్లిస్తేనే చికిత్స ముందుకు సాగుతుంది, లేదంటే ప్రమాదం అని చెప్పారు. రాధిక తల్లి దిక్కుతోచని స్థితిలో హాస్పిటల్ కారిడార్లో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. రాధిక మెల్లగా అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇంటికి వెళ్లిన రాధిక ప్రాణప్రదంగా దాచుకున్న తన మట్టి హుండీని తీసి పగలగొట్టింది. ఇన్నాళ్లుగా తను తినకుండా, ఆడుకోకుండా దాచిన ప్రతి రూపాయి అక్కడ కుప్పగా పడింది. ఆ డబ్బునంతా ఒక గుడ్డలో మూటకట్టుకుని హాస్పిటల్కు పరిగెత్తింది. తన చిన్న చేతులతో ఆ డబ్బును అమ్మకు అందిస్తూ, ఇదిగో అమ్మా, నాన్న చికిత్సకు కావలసిన డబ్బు అని చెప్పింది. రాధిక పొదుపు చేసిన ఆ మొత్తం నాన్న ప్రాణాలను కాపాడడానికి సరిగ్గా సరిపోయింది. తండ్రి కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత రాధిక చేసిన పనికి ఆయన కళ్ళు చెమర్చాయి. గొప్పలు చెప్పుకోడానిక్ కాదు, ఆపదలో ఆదుకోవడానికే పొదుపు చేయాలని ఆ చిన్నారి అందరికీ నిరూపించింది.